గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం మనందరికీ తెలిసిందే. కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది, మొదటిగా ఈ శ్లోకాన్ని ఎవరు పలికారు, ఎందుకు పలికారు, దాని వెనక ఉన్న కథ ఏమిటి, ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాడిని విద్యాధరుడు అనే గురువు తన ఆశ్రమానికి తీసుకువచ్చి తనకు తెలిసిన విద్యలన్నీ ఆ పిల్లవానికి నేర్పుతాడు. ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళారు. గురువుగారు తిరిగి వచ్చే వరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు. గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకి కౌత్సుడి యొక్క విద్యాభ్యాసం పూర్తయింది. కౌత్సుడిని తీసుకెళ్ళడానికి గురువుగారి దగ్గరికి అతని యొక్క తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌత్సుడు తను గురువుగారి దగ్గరే ఉంటానని, ఇంటికి ఏమాత్రం రానని తన తల్లిదండ్రులకి గురువుగారికి వివరించాడు. ఆ విధంగా చెప్పి తన తల్లిదండ్రులను వెనక్కి పంపాడు. గురువుగారు కౌత్సుడిని పిలిచి, ఎందుకు నాయనా నువ్వు ఆశ్రమంలోనే ఉండిపోయావు అని కారణం అడిగాడు. అప్పుడు కౌత్సుడు ఈ విధంగా చెప్పాడు. గురువుగారు, మీరు కొన్ని రోజుల క్రితం బయటికి వెళ్ళినప్పుడు మీ యొక్క జాతకాన్ని నేను పరిశీలించాను. మీ జాతకం ప్రకారం మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేదు అని చెప్పాడు. కొన్ని రోజుల తరువాత కౌత్సుడు చెప్పినట్లుగానే గురువుగారికి క్షయరోగం వచ్చింది. ఆ రోజులలో క్షయవ్యాధికి చికిత్స లేకపోవడంతో దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, భగవత్ సంబంధిత కార్యక్రమాలని చేస్తూ ఉండేవారు. తరువాత శిష్యులందరూ గురువుగారిని తీసుకుని పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేయడం కోసం కాశీకి వెళ్ళారు. అక్కడ కాశీలోని ప్రజలు ఈ గురువుగారి యొక్క అనారోగ్యాన్ని, క్షయవ్యాధిని చూసి అసహ్యించుకున్నారు. కానీ కౌత్సుడు గురువుగారికి సేవలు చేస్తూనే ఉన్నాడు. ఎంతోమంది గురువుగారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువుగారికి సేవలు చేస్తూ ఆయన వద్దే ఉన్నాడు. కౌత్సుడి యొక్క గురుభక్తికి మెచ్చి త్రిమూర్తులు కౌత్సుడిని పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్ళి కౌత్సుడిని గురువుగారిని వదిలివేయమని సలహా ఇచ్చాడు. కౌత్సుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. తరువాత విష్ణువు కూడా మారు రూపంలో వచ్చి కౌత్సుడికి గురువుగారిని వదిలివేయమని సలహా ఇచ్చినా కౌత్సుడు వినలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చిన కౌత్సుడు పరమేశ్వరుని మాట కూడా వినలేదు. అతని గురుభక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఏదైనా వరము కావాలా అని కౌత్సుడిని అడిగాడు. అప్పుడు కౌత్సుడు ఇంకెవరూ కూడా గురువుగారిని వదిలివేయమని సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమని చెప్పాడు. అంతటా అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతని ముందు ప్రత్యక్షమయ్యారు. కౌత్సుడికి మోక్షం ప్రసాదిస్తాం అని చెప్పారు. అప్పుడు కౌత్సుడు, మీతో నా గురించి చెప్పి ఈరోజు మీరు ప్రత్యక్షం అవడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని చెప్పాడు. మీరు నాకు సాక్షాత్కారం అవడానికి నా గురువే కారణం అని అర్థం వచ్చేలా ఈ శ్లోకాన్ని
చెప్పాడు. తరువాత తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షాన్ని ప్రసాదించారు. తరువాత ఆనందంతో కౌశ్యుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు. ఇదే ఈ శ్లోకం వెనుక ఉన్న కథ. ఈ విధంగా కొన్ని శ్లోకాల యొక్క విలువలను, అర్థాలను అందరం తెలుసుకోవాలి. అలాగే మనందరం కూడా మన తర్వాత వాళ్ళకి తెలియజేయాలి. స్వస్తి, శుభమస్తు.